దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పబడ్డాయంటే, దేవుడు సౌలును విసర్జించాడు. అలా విసర్జించిన తర్వాత సమూయేలు ఎంతో వేదనకు గురయ్యాడు. అయితే బెత్లెహేమీయుడైన యెషయ కుమారుల్లో నేను ఒకరిని రాజుగా చేయబోతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు తైలాన్ని తీసుకుని యెషయ కుమారుల దగ్గరికి సమూయేలు ప్రవక్త వస్తాడు. వచ్చినప్పుడు యెషయ కుమారుల్లో అందరినీ పిలుస్తాడు. 7గురిని అక్కడ సమకూరుస్తాడు. మొట్టమొదట ఏలియాబుని చూడగానే అతని ఎత్తును, అతని రూపం చూడగానే ఇతనేమో ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా దేవుడు అభిషేకించబోతున్నాడని అభిషేకించడానికి ఆయన వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆయన ఎత్తు కానీ ఆయన రూపాన్ని కానీ నువ్వు చూడద్దు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు అనే విషయాన్ని తెలియపరిచినప్పుడు మరలా అభినదం వస్తాడు. ఈయన కూడా కాదు, సమ్మ వస్తాడు. ఇతన్ని నేను ఎన్నుకోలేదు. అలా 7గురిని యెషయా తీసుకొస్తున్నప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, వీరెవరు కాదు, ఇంకెవరు ఉన్నారు అని అంటే కడసారి వాడు ఉన్నాడు. ఆయన గొర్రెలు కాపరి. ఆయన దూరంగా ఉండి గొర్రెలు కాసుకుంటున్నాను కానీ ఆయన తీసుకురా అని చెప్పగానే దావీదుని తీసుకొస్తాడు. దావీదు రాగానే ఇదిగో ఇతడే ఇశ్రాయేలు రాజుగా నేను ఎన్నుకొనను అనగానే వెంటనే సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకిస్తాడు. ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు. అందుకోసమే బాహ్య సౌందర్యం కాదు కానీ అంతరంగ సౌందర్యమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం. కాబట్టి ఇక్కడ దేవుడు పైరూపం చూసే దేవుడు కాదు. మన హృదయాన్ని, మన వైఖరిని, ఇవి బయటకు కనిపించేది కాదు, హృదయంలో ఉన్నవి. కాబట్టి హృదయంలో ఉన్నవి మాత్రమే దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. వాటిని మాత్రమే లక్ష్య పెడతాడు దేవుడు. మనము బాహ్యంగా ఎలా ప్రవర్తిస్తున్నాము ముందు చూడు దేవుడు. మన అంతరంగంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము, ఎలా జీవిస్తున్నాము అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరు నిన్ను తృణీకరించినా, ఎవరు నిన్ను వెలివేసినా, ఎవరు నిన్ను తక్కువగా చూసినా, లేకుంటే ఎవరి చేత నువ్వు విమర్శకు గురవుతున్నావా, వీటన్నిటినీ బట్టి నువ్వు కృంగిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు. ఆయన నీ హృదయ స్థితి దేవుని సన్నిధిలో ఎలాగుందో మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన సన్నిధిలో కరెక్ట్గా లేకపోతే మనం బయట ఎంత కరెక్ట్గా ఉన్నా అది ఎవరు ఒకవేళ మనుషులు మెచ్చుకోవచ్చేమో కానీ, మనుషులకి పైరూపంగా మనం నటించచ్చేమో కానీ దేవుడు హృదయాన్ని లక్ష్యపరిచే దేవుడు. ఆయన నీ హృదయ స్థితి ఎలాగుందో దేవుడు చూస్తున్నాడు.
కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో మనుషులను సంతోషపడడానికి పైపైన కార్యాలు చేయడం కోసం కాదు, కానీ నీ హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుని వైపు చూడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఏ విషయంలో నువ్వు నిరాశ నిస్పృహ చెందడానికి వీల్లేదు. ఒకవేళ నిన్ను ఎవరైనా తృణీకరించొచ్చేమో, కానీ నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను లక్ష్యపెట్టే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకు. ఎందుకంటే నీ హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు ఆయన. కడసారి వాడిన దావీదుని ఎక్కడో గొర్రెలు కాసుకున్నాడు, ఎంతో నిర్లక్ష్యంగా చూశాడు ఆ తండ్రి ఆ కుమారులందరూ. కానీ దేవుడు తన హృదయాన్ని చూశాడు. ఎందుకంటే దావీదు హృదయానుసారుడుగా జీవించాడు. ఆ స్థితినే దేవుడు చూచాడు. తద్వారా సౌలు రాజు తర్వాత నెక్స్ట్ ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజుగా దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. 40 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేశాడు. వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ హృదయ స్థితి ఎలా ఉంది? ఒకవేళ దేవుని దృష్టిలో దూరంగా ఉందా, అయోగ్యంగా ఉందా, దేవునికి ఇంకా అప్పగించిన స్థితి ఏవేవో మేము హృదయంలో చోటు చేసుకున్నాయా? అలా అయితే ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభు అని దేవుని సందుకు వచ్చి నీ హృదయ స్థితి అంతటినీ దేవుని ముందు తెలియపరచు. ఏ హృదయ స్థితిని నీ జీవితాన్ని కృంగజేస్తుందో, దేవునికి దూరపరుస్తుందో వాటన్నిటి నుంచి విడిపించి నీకు దేవునికి దగ్గరగా చేసి ఇంకా దేవునికి మహిమకరంగా జీవించడానికి, ఇంకా దేవునికి సమీపంగా నీకు జీవించడానికి ఆయన కృప చూపుతాడు. నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే, నీ హృదయాన్ని లక్ష్యపెట్టు దేవునికి నీవు అప్పగించుకున్నట్లయితే, దేవుడు దావీదుని దీవించినట్లుగానే నేను కూడా దీవిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించింది కాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. ప్రార్థన చేసుకుందాం. రామస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, మనుషులు పైరూపమును లక్ష్యపెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టునని ఏదైనా మాట్లాడారు ప్రభా. మా హృదయ స్థితి మీ సన్నిధిలో ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుంటున్నాం ప్రభా. మీకు పనికిమాలిన స్థితి మా జీవితంలో ఏదైతే ఉందో వాటన్నిటినీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీతో సమాధానపడి మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయ ప్రభా. దావీదు ఎలాగైతే మీ హృదయానుసారుడుగా జీవించాడో ప్రభా, ఆ రీతిగా మేము కూడా జీవించి మహింపరిచేటట్లుగా కృప చూపించమని, మనుషులు పైరూపాన్ని లక్ష్యపెట్టినట్లుగా మేము జీవించకుండా హృదయం లక్ష్యపెట్టి నీ వైపు మా దృష్టిని నిలిపి ఈ లోకంలో బ్రతకడానికి కృప చూపించమని, మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు, ఆ దేవుని వైపు చూస్తూ దావీదులాగే హృదయానుసారులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.